ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరి కన్నీళ్లు తుడవడానికి ఇప్పటిదాకా నా కన్నీళ్ళని దాచుకున్నాను. ఈ షర్ట్ ని చూడగానే నా కన్నీళ్లు కూడా నా మాట వినలేదన్నయ్య. ఆ రోజు నువ్వన్నావు నేను తమ్ముడుగా పుట్టుంటే బాగుండేది అని. నిజంగా ఈ క్షణం నుంచి నీ తమ్ముడిలాగే నీ బాధ్యతలు మోస్తానన్నయ్య. అమ్మా అన్నపూర్ణ, నాన్న వచ్చినట్టున్నాడు. ఇప్పుడు అన్నయ్య అత్తయ్య చిన్నును కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారని తెలిస్తే నాన్న ఏమంటాడు ఏంటో. ఏ వరుణ్, నాన్న రే వరుణ్, మీ అత్తయ్య ఎదురా? నాన్న ఏదో పనుందని బయటకెళ్ళింది నాన్న. అవునా? మరి అర్జున్? అన్నయ్య ఇంకా షాప్ దగ్గరే ఉన్నట్టున్నాడు నాన్న. ఎరా, కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? వాడు షాప్లో లేడు, ఇంటికి వచ్చాడని చెప్పారు. అంటే అది అన్నయ్య షాప్లో ఉన్నాడేమో అనుకున్నాను. మీ నాయన వచ్చేసినాడు రా. ఇప్పుడు ఏమని చెప్పాలా? ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి రోడ్డు దాకా పోయినావన్నా. షాపు నుంచి ఇంటికి బయలుదేరిన వాడు నీకెక్కడ కలిశాడు? అదే దోవలో వస్తుంటే అగుపించినాడు. సరేరా అటు పోయేసి వస్తూ రారా అని వాణ్ణి తీసుకొని పోయేస్తుండానన్నా. నువ్వెంతసేపు అయిందన్నా వచ్చి? రా, బయట నుంచోనుండావే, కాఫీ ఇస్తాను రా. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? మాట్లాడరే. ఆ హంతకుణ్ణి చూడ్డానికి పోలీస్ స్టేషన్కే వెళ్ళారా మీరిద్దరూ? అన్నా,
లేదునా, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, ఎట్లదా ఉండాడో ఏమో చూసొస్తామని పోయింటిమి. మనిషి ప్రాణం తీసిన రాక్షసుడమ్మా వాడు. వాడిని చూడ్డానికి మీరిద్దరూ పనిగట్టుకుని మరి వెళ్ళారా? వాడి గురించి మర్చిపోండి. వాడనేవాడ లేడనుకోండి. ఇక నుంచి వాడి పేరు కూడా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అన్నా, ఏమన్నా అట్ట మాట్లాడతావో? వాడేమైనా పరాయి వాడా? నీ బిడ్డన్నా? బిడ్డని పట్టుకుని ఎవరైనా అట్ట మాట్లాడతారా? బిడ్డ, వాడు నా బిడ్డ. వాడు నా కన్న కొడుకన్న ఒకే ఒక్క కారణం వాడిని చూడ్డానికి వెళ్ళేలా చేసింది కదూ. నా కొడుకన్న ఒకే ఒక్క కారణం వాణ్ణి కాపాడాలని చూస్తుంది కదూ. అన్నా, 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 ఏం చేస్తున్నావు అన్నా? అన్న, ఏం చేస్తున్నావు అన్నా? అన్న, ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తున్నావు అన్నా? నీళ్ళు వదులుకున్నా. రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో ఆ ఆటో కుర్రాడితో పాటు నా కొడుకు కూడా చచ్చాడు. ఓయన్నా, ఏమన్నా అట్లంతా మాట్లాడుతుండావో? బంగారంలో ఉన్న బిడ్డని పట్టుకుని చచ్చిపోయినాడంటావా? తప్పే ఉందమ్మా. వాడు ఎప్పుడు బ్రతుకున్నాడు కాబట్టి. వాడి అమ్మ ప్రాణం పోవడానికి కారణమైన క్షణమే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు. తాగుతూ చిల్లరగా తిరుగుతూ వీధిలో నా పరువు తీస్తూ నేనింకా బ్రతికే ఉన్నానని వాడి ఉనికి చాటుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా మనసులో వాడెప్పుడో చచ్చిపోయాడు. కానీ ఈరోజు వాడి తాగుడు వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక కుటుంబం అనాథ అయింది. 3 ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. అందుకే ఇప్పటి వరకు మనసులో చంపేసుకున్న వాణ్ణి శారీరకంగా చచ్చిపోయాడని నిర్ధారించుకున్నాను. ఈ రోజు నుంచి ఈ ఇంటికి వాడికి ఏ సంబంధం లేదు. అసలు నాక కొడుకు అనేవాడే లేడు. అన్నా, వాడేమన్నా హత్య చేసినాడా? యాక్సిడెంట్ జరిగినది. అదేమీ వాడు కావాలని చేసినది కాదు కదన్నా. కావాలని చేసినట్టే